పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో కాకినాడలో వాహనదారులు షాక్ అవుతున్నారు. ఇంకా పెంచుకుంటూ పోతే సామాన్యులు బతికే పరిస్థితి లేదని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. వాహనదారులకు ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చిన పరిస్థితి. దాదాపు ₹3 పైగానే పెట్రోల్ డీజిల్ రేట్లు హైక్ అయ్యాయి. ₹3 సామాన్యులకు చాలా ఇబ్బంది ఇలా పెరిగిపోవటం వల్ల. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో అన్నిది కూడా ప్రతి ఒక్కరికి కూడా వెహికల్ అనేది లేకపోతే ఎక్కడికి వెళ్ళలేం కదా. దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ రేట్లు పెరగడం అనేది చాలా అన్యాయం. దానికి వేరే చూసుకోవాలి, కానీ సామాన్యులకు ఇబ్బంది కలిగేలా చూడకూడదు. మేము రెగ్యులర్గా బయటికి ప్రతిరోజు మేము షాపులకి గట్రా వెళ్తామండి. ₹3 పెరిగిందంటే ఇది ఇప్పుడు ప్రభుత్వాలు నిలబడినప్పుడు ఒకలాగా చెప్తున్నారు, నిలబడిన తర్వాత ఒకటి అన్నారు. నిత్యావసర వస్తువులు కానీ ఇలా పెంచుకుపోతున్నారు, ఏదో తగ్గించారు అన్నారు. కార్ల మీద తగ్గితే కార్లు ఎవరు కొంటారండి? సామాన్య మానవుడు కారు కొనుక్కోలేడు కదా. కార్ల మీద తగ్గించాం, అలా ప్లేస్ట్ మీద తగ్గించాం, సబ్బుల మీద తగ్గించామంటే ఇప్పుడు పెట్రోల్ డైలీ ₹3 అంటానండి. నాకు డైలీ 2 లీటర్లు పెట్రోల్ కాలుతుందండి. నేను ఫీల్డ్ మీద తిరుగుతామండి. ఏదైనా సరే జనాల మీదే వేస్తారండి. ఏదైనా సరే ₹1 ₹2 ఏదైనా సరే జనాలు ఎలా బతకాలో కూడా తెలియకుండా ప్రభుత్వాలు అలాగా నడుస్తున్నాయండి. ఏమీ అర్థం కావట్లేదండి. అది రెగ్యులర్గా ఫీల్డ్ మీద తిరిగే వాళ్ళు, అదేవిధంగా ట్రావెల్స్ మరియు వారికి కూడా ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తున్న పరిస్థితి.